తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు శరత్ కుమార్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్, ఏపీ ఎంపీ మేడ రఘునాథరెడ్డి, టీజీ ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దేవుడి దర్శనం మా కుటుంబ సభ్యులందరితోటి, అలాగే మన బలరాం నాయక్ గారు లోక్సభ ఎంపీ తోటి కలిసి దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు టీపీసీ 52 కాటేజ్ పూజ ఉన్న కారణంగా మేమందరం కుటుంబ సభ్యులందరం రావడం జరిగింది. ఈరోజు దేవుడి దర్శనం చాలా గొప్పగా జరిగింది. చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు ఏం లేవు, బాగున్నాయి. అలానే అందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణ అందరికీ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా మంచి వర్షాలు వచ్చి మంచిగా జరగాలని అందరిని కోరుకుంటున్నాం. ఇవాళ గౌరవనీయుల పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మేము కలిసి ఇక్కడికి వచ్చాము. ఆ కాటేజీ వారు ఇక్కడ పైన కొండ పైన కట్టించారు కాబట్టి స్వామివారి కాటేజీ సన్నిధానంలో కట్టించడంలో వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అందరు తెలుగు ప్రజలకు ఉన్న వాళ్ళందరికీ కూడా 7 కొండల స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కాబట్టి వారి ఆశీస్సులతోని అందరు తెలుగు ప్రజలు కాకుండా భారతదేశంలో ఉన్న ఇతర దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు.